అందరికీ నమస్కారం అండి. జేఈ మెయిన్స్ జేఈ మెయిన్స్ ద్వారా మంచి ఎన్ఐటీల్లోను ఐఐటీల్లోను సీటు పొందాలని ప్రతి ఒక్కరి కల. అయితే జేఈ మెయిన్స్కి సంబంధించి ఫస్ట్ సెషన్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. కారణం ఏంటి అంటే ఫస్ట్ సెషన్కి కొంచెం కాంపిటీషను తక్కువ ఉంటుంది. రెండోది ఫస్ట్ సెషన్లో ఒక మంచి ర్యాంక్ వస్తే సెకండ్ సెషన్కి ఇది ఇన్స్పిరేషన్గా ఉండి ఇంకా పర్సంటేజ్ మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా మంచి అడ్వాంటేజ్గా ఉంటుంది. మూడోది కూడా ఫస్ట్ సెషన్లో మన సౌత్ ఇండియా స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కాంపిటీషను ఉంటుంది. నార్త్ వాళ్ళు సెకండ్ సెషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ సెషన్కి జేఈ మెయిన్స్కి ఇప్పటివరకు అప్లై చేసుకున్నారో వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వడము, ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోవడము. కారణం ఏంటంటే మనకి November 22 లాస్ట్ డేట్ ఆన్లైన్లో జేఈ మెయిన్స్కి అప్లై చేయడానికి. కాకపోతే ఇప్పటి వరకు చూస్తే కూడా అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దానికి రెండు రీజన్లు మనం చూసాము. ఒకటి, ఫస్ట్లో ఎవరైతే ఈ యొక్క ఓబీసీ కానీ ఓబీసీ ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో ఫస్ట్ అప్లై చేసినప్పుడే అక్కడ ఒక ఆప్షన్ అడుగుతూ ఉంది. ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఆ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి నెంబరు, సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారు, ఎవరు ఇష్యూ చేశారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే సేమ్ ఈడబ్ల్యూఎస్సికి కూడా అది చాలా వరకు ఇష్యూ ఉంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే అటువంటి ఇష్యూ ఉండేది కాదు. ఆ ఇష్యూకి మనము కొంత చేయాల్సింది ఏంటంటే మన దగ్గర ఏదైనా ఇంతకుముందు ఓబీసీ ఎన్సీఎల్ కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్సి కానీ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ నెంబరు, ఆ సర్టిఫికేట్ మీద ఉన్న నెంబర్ ఎంట్రీ చేసుకోవడం ఒకటి. రెండోది ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అన్నది కూడా ఎంట్రీ చేసేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ తర్వాత మనము కౌన్సిలింగ్ టైంలో మరలా అప్డేట్ అయినటువంటి కొత్త ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అది ఫస్ట్ దానికి మనము సొల్యూషన్గా చూస్తున్నారు అందరూ కూడా. సెకండ్ ఇష్యూ ఏంటంటే ఆధార్ మీద ఉన్నటువంటి నేము అండ్ స్టూడెంట్కి వాడు 10th సర్టిఫికేట్ మీద ఉన్న నేము మిస్ మ్యాచ్ అవ్వడం. దానివల్ల ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఎంట్రీ చేసేటప్పుడు ఆ 2 నేమ్స్ దగ్గర చిన్న డిఫరెన్స్ ఉన్నప్పుడు అది యాక్సెప్ట్ చేయలేదు. కానీ అది ఈ మధ్య ఎన్టీఏ వాళ్ళు ఆ ఇష్యూని రిజాల్వ్ చేశారు. ఒకవేళ మనము ఆధార్ మీద ఉన్న నెంబర్ ఎంట్రీ చేసినప్పుడు అక్కడ ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది, నేమ్ మిస్ మ్యాచ్ డ్యూరింగ్ ఆధార్ ఆథెంటికేషన్ టు అప్డేట్ యువర్ నేమ్ ఇన్ ఆధార్ కార్డ్ అనేసి వస్తూ ఉంటుంది. ఆ కార్నర్లో క్లోజ్ ఎక్స్ అని ఒకటి వస్తుంది, దానిపైన పోపప్ బాక్స్ కూడా వస్తుంది. మీరు అది క్లోజ్ చేసేయండి. అది క్లోజ్ చేసేస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు సర్టిఫికేట్ మీద ఉన్న నేమ్ కూడా వేరేగా ఉన్నా సరే అది ఎంటర్ చేసుకుంటే కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఇష్యూని అయితే ఎన్టీఏ వాళ్ళు రిజాల్వ్ చేశారు. దాని గురించి వర్రీ లేదు. అందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో వాళ్ళు అప్లై చేయండి. ఎందుకు అంటే ఎన్ఐటీలో ముఖ్యంగా సీట్ రావాలి అంటే మంచి పర్సంటేజ్ రావాలి. ఆ పర్సంటేజ్ కూడా ఫస్ట్ సెషన్లోనే తెచ్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. రెండోది, జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై కావాలి. జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై కావాలంటే కూడా పర్సంటేజ్ చాలా బాగోవాలి. మరి ఈ రెండు మనం అచీవ్ అవ్వాలంటే సెషన్ 1 చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే నేను లాస్ట్ 2 years నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. చాలామంది పేరెంట్స్ తోటి స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నాను. జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్లో రాసిన వాళ్ళకి మంచి పర్సంటేజ్ రావడము, మంచి ర్యాంక్ రావడము జరుగుతుంది. సెకండ్ సెషన్లో కాంపిటీషన్ హెవీగా ఉండడము, తర్వాత అప్పటికి వచ్చేటప్పటికి వేరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల కొంచెం సెషన్ 2 కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి సెషన్ 1ని చక్కగా ఉపయోగించుకోండి. సెషన్ 1కి సంబంధించినటువంటి అయితే జేఈ మెయిన్స్ ఉందో అది అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ బాగా రాయడానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే అది ఎగ్జామ్ కూడా January 22 నుంచి స్టార్ట్ అయిపోయి 31st క్లోజ్ అవుతాయి. సెషన్ 1 ఎగ్జామ్స్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకొని ఫస్ట్ సెషన్లోనే మీరు అటెంప్ట్ చేస్తారని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. సెకండ్ వచ్చేటప్పటికి మీకు మరలా ఏదైనా అప్డేట్ ఉంటే నేను అప్డేట్ చేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.